Hi. Hi. Welcome to Lahari Dance Academy. So already మనము 13 steps కంప్లీట్ చేసాం. 13 episodes కంప్లీట్ చేసాము. ఇవాళ ఏంటంటే 14th మూమెంట్. 14th మూమెంట్ కూడా సో ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. బాయ్స్ కైనా, గర్ల్స్ కైనా, ఉమెన్స్ కైనా ప్రతి ఒక్క డాన్సర్ నేర్చుకోవాల్సిన మూమెంట్ అది. నెక్ మూమెంట్. ఇలా రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. నెక్ మూమెంట్ చాలా యూజ్ అవుతుంది. సో సింపుల్ గా మనం మనకి డాన్స్ రాకపోయినా కూడా ఇలా తల మ్యూజిక్ అన్నా కూడా రైట్ లెఫ్ట్. సో ఒక డాన్స్ మూమెంట్ లాగా సింపుల్ గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? సో నెక్ మూమెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ తీసుకోవాలి, పైకి 90 డిగ్రీస్ లో ఉండాలి. మనము రైట్ సైడ్ కి నెక్ అన్నప్పుడు రైట్ సైడ్ మన చెవి హ్యాండ్ కి తగలాలి, మరి లెఫ్ట్ కి అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కి ఇలా చెవి తగలాలి. ఓకేనా? ఇలా అనుకుంటూ మనము రైట్ లెఫ్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇది ఒక ఫస్ట్ టైప్ ప్రాక్టీస్ చేయడానికి నెక్ మూమెంట్. నెక్స్ట్ ఫింగర్స్ తో కూడా ఇలా మన చెంప దగ్గర ఇలా పెట్టుకోవాలి, టచ్ కాకుండా. రైట్ సైడ్ ఉన్న చెంప రైట్ హ్యాండ్ ఫింగర్ కి ఇలా టచ్ చేయాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కి ఇలా టచ్ చేయాలి. ఓకేనా? రైట్, ఇది ఒక సెకండ్ మోడల్ నెక్ మూమెంట్ ప్రాక్టీస్ చేయడానికి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 2 టైప్స్ ఫస్ట్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ చేసి మరి ఇక్కడ తీసుకొని 2 టైప్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్ మూమెంట్ చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఈజీ చేసిన తర్వాత అది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం హ్యాండ్స్ ఇలా రెండు ఇలా చెంప దగ్గర రైట్ సైడ్ ఇలా పెట్టుకునేటప్పుడు రైట్ సైడ్ నెక్ మూమెంట్ ని రైట్ డబుల్ హ్యాండ్స్ కి టచ్ చేయాలి. 1 2. సేమ్ మూమెంట్ మరి ఇలా లెఫ్ట్ సైడ్ నడుము కూడా ఇలా లెఫ్ట్ సైడ్ కి మూమెంట్ చేస్తూ 1 2 ఇలా 1 1 2 లెఫ్ట్ 1 2 రైట్ 1 2 లెఫ్ట్ 1 2. ఓకే, సో ఇది కేవలం హ్యాండ్స్ ఏ కాదు, మామూలుగా నిల్చొని మనం ఇలా డ్రెస్ పట్టుకొని 1 2 ఇలా రైట్ సైడ్ 1 2 ఇలా లెఫ్ట్ సైడ్ కదులుతూ కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్, 2 లెగ్స్ ఓపెన్, ఇలా డ్రెస్ పట్టుకోవాలి. పొజిషన్ ఫస్ట్ రైట్ సైడ్ కి 2 కౌంట్స్, లెఫ్ట్ 2 కౌంట్ చేయాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. 1 2 ఇలా కదులుదాం, మరి లెఫ్ట్ కి 1 2 మరి రైట్ 1 2 లెఫ్ట్ 1 2. ఓకే, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ అంటే మ్యూజిక్ ని బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత దాన్ని ఇలా వాక్ చేస్తూ కూడా మనం ముందుకు చేయొచ్చు, ఫ్రంట్ కి మ్యూజిక్ ని బట్టి మనం అది చేద్దాం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 వేరియేషన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. 8 కౌంట్స్. ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. రెడీ, రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేసి చెంప దగ్గర ఫింగర్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండాలి, టచ్ కాకుండా. 1 అన్నప్పుడు ఇలా రైట్ సైడ్ రైట్ హ్యాండ్ ఫింగర్ కి, 2 లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కి టచ్ చేయాలి. ఓకేనా? రెడీ, 1 2 3 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ డబుల్ హ్యాండ్స్ ఇలా రైట్ సైడ్, నడుము కూడా ఇలా రైట్ సైడ్ కానీ రైట్ సైడ్ కి 2 టైమ్స్ నెక్ మూమెంట్ చేయాలి. 1 2. నెక్స్ట్ మరి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి 2 టైమ్స్ 1 2. అగైన్ రైట్ 1 2 లెఫ్ట్ 1 2 రైట్ 1 2 లెఫ్ట్ 1 2 రైట్ 1 2 లెఫ్ట్ 1 2 రైట్. నెక్స్ట్ సేమ్ మూమెంట్ ఇలా డ్రెస్ పట్టుకొని రైట్ సైడ్ కి ఒకసారి లెఫ్ట్ సైడ్ కి ఒకసారి మూమెంట్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 రైట్ 1 2 లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, రైట్. ఇది నెక్ మూమెంట్స్. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అవి మనము మ్యూజిక్ ని బట్టి మనం డాన్స్ నేర్చుకునే దాన్ని బట్టి ముందుకు ఇంకా స్టెప్స్ వస్తాయి. ఓకేనా? సో 14th మూమెంట్ ఇది ఒకటి చాలు ఈ ఎపిసోడ్ లో. సరేనా? ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక లాస్ట్ మూమెంట్ ఒకటి ఉంది, లిటిల్ బిట్. అది 15th ఎపిసోడ్ లో చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మా వీడియోస్ ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.